హలో ఎవ్రీవన్, మీరు సరైన టూత్ బ్రష్నే వాడుతున్నారా? ఈరోజు సరైన టూత్ బ్రష్ని ఎలా ఎంచుకోవాలో మనం తెలుసుకుందాం. బ్రష్ యొక్క బ్రిజిల్స్ని బట్టి టూత్ బ్రష్లు అనేవి 3 రకాలుగా ఉంటాయి: సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్ బ్రిజిల్స్ టూత్ బ్రష్. డెంటిస్ట్స్ ఎప్పుడూ కూడా సాఫ్ట్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ని ఎక్కువగా రికమెండ్ చేస్తారు. ఎందుకంటే వాటి యొక్క బ్రిజిల్స్ మెత్తగా ఉంటాయి. దానివల్ల మనకి చిగుళ్లకు కానీ దంతాలకు కానీ ఎలాంటి హాని లేకుండా దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎటువంటి చిగుళ్ళు మరియు దంత సమస్యలు లేనివారు మీడియం బ్రిజిల్స్ టూత్ బ్రష్ని యూజ్ చేసుకోవచ్చు. హార్డ్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ అనేది ఎప్పుడు కూడా రికమెండ్ చేయము. ఎందుకంటే వాటి యొక్క బ్రిజిల్స్ హార్డ్గా ఉంటాయి. దానివల్ల మనకి దంతాల మీద ఎనామిల్ అనే ఒక పల్చటి పొర ఉంటుంది. అది అరిగిపోవడం వల్ల మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. అలాగే చిగుళ్ళు కూడా దెబ్బతింటాయి. బ్రష్ యొక్క హెడ్ కూడా చిన్నదిగా ఉండి నోట్లో అన్ని మూలలు కూడా ఈజీగా శుభ్రం చేసుకునేలాగా ఉండాలి. అలాగే వెనక పళ్ళు దాకా వెళ్ళి పళ్ళను శుభ్రం చేసుకునేలాగా ఉండాలి. హ్యాండిల్ కూడా గ్రిప్ బాగుండేలాగా చూసుకోవాలి. అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్లు కూడా ఉంటాయి. అవి ఆల్రెడీ పళ్ళు అరిగిపోయిన వాళ్లకు, అలాగే చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్లకు రికమెండ్ చేస్తాము. ప్రతి టూత్ బ్రష్ ప్యాకెట్ మీద కూడా అది సాఫ్ట్ బ్రిజిల్సా, మీడియం బ్రిజిల్సా, హార్డ్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ అనేది తప్పకుండా మెన్షన్ చేసి ఉంటుంది. సో అది చూసుకొని మనం సరైన టూత్ బ్రష్ని ఎంచుకోవాలి.